హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు టాక్స్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే వరలక్ష్మి వ్రతం ముందనమాట. వరలక్ష్మి వ్రతం ఫ్రైడే అయితే మా ఇంట్లో క్లీనింగ్ వెనస్డే నుండి స్టార్ట్ అయ్యాయండి. చూడండి, అన్ని పైనుండి అన్ని సామాన్లు తీసి క్లీన్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా ఫ్యాన్స్ అవన్నీ ఏమో ఇంకొక అబ్బాయి వచ్చారనమాట. తను మొత్తం క్లీన్ చేస్తున్నారు. ఇంకా మేమైతే ఇంట్లో ఆ పైన సజ్జల పైన ఉంటాయి కదండి, పైన కబోర్డ్స్ పైన అవన్నీ తీసి సామాన్లు క్లీన్ చేస్తున్నాము. చూడండి, ఇవన్నీ క్లీన్ చేసేసామన్నమాట. ఇంకా 1 by 1 అన్నీ చూసుకుంటున్నామండి. ఇంకా 2 days టైం ఉంది. వెనస్డే థర్స్డే క్లీనింగ్ అనుకున్నాము. సో ఇంకా అన్నీ ఒక్కొక్కరం ఒక్కొక్క వర్క్ చేస్తున్నాం అన్నమాట. ఇంకా మా హస్బెండ్ కూడా చాలా హెల్ప్ చేశారు. మా హస్బెండ్, నేను, మా అత్తయ్య ముగ్గురం కలిసి చేసుకున్నాము ఇవన్నీ. ఇంకా చూడండి, ఇవన్నీ క్లీన్ చేస్తున్నాము. ఇంకా ఒక్కొక్కటి దేవుని సామాన్లు ఒక సైడ్ పక్కన పెట్టేసుకున్నాను. పూజకు కావాల్సినవి మళ్ళీ టైంకి ఏవి దొరకవు కదా, సో ఇంకా అవి కూడా క్లీన్ చేసేసుకోవచ్చు ఒకటేసారి అనేసి పక్కన తీసి పెట్టుకున్నాను. అవి 2 వచ్చేసి అరటి చెట్లు పెట్టడానికండి. ఇక్కడ వచ్చేసి ఇంకా 1 day ముందే ఇవి శనగలు నానబెట్టి పెట్టుకున్నాను అనమాట నేను. అది వెనస్డే రోజే, ఎందుకంటే థర్స్డే రోజు ఒక క్లాత్లో మొత్తం కట్టేసేస్తే మొలకలు వస్తాయన్నమాట. ఇంక ఇక్కడ వాచ్మెన్ అంకుల్ తోటి మొత్తం ఇల్లు మొత్తం కడిగిస్తున్నామండి. ఇంకా లోపల కడగడం అయిపోయింది అన్ని క్లీనింగ్ తర్వాత. ఇంకా బయట క్లీన్ చేస్తున్నాము. ఇంకా అవన్నీ గిన్నెలన్నీ కడిగేసి మళ్ళీ తుడిచి మళ్ళీ ఎండకు పెట్టిన తర్వాత పైన పెట్టేసాము. ఇంకా లోపల ఇంట్లో కూడా మొత్తం కడిగిన తర్వాత ఇది బయట అనమాట. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి వాటర్ కొడుతున్నారు ట్యాప్ తోటి. ఇక్కడ మొత్తం అంకుల్ మొత్తం కడిగేస్తున్నారనమాట. బయట స్టెప్స్ పైనుండి మొత్తం కడుక్కుంటూ వచ్చాడండి. సో చూడండి, ఇంకా అంతా కంప్లీట్ అయ్యాక ఇక్కడ దేవుని గుడి ఉంటుంది కదండి, దేవుని రూమ్ కూడా మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఇవన్నీ ముందు రోజే, ఇది థర్స్డే అన్నమాట. సో చూడండి, ఇంకా వెనస్డే మొత్తము ఇంటి లోపల ఫ్యాన్స్ ఇంకా పెద్ద పెద్ద గిన్నెలు అవన్నీ క్లీన్ చేసుకున్నాము. థర్స్డే రోజు వచ్చేసి ఇంటి లోపల చిన్న చిన్నవి సదురుకునేవి దేవునివి అవన్నీ క్లీన్ చేసుకున్నానండి. దేవుని రూమ్ మొత్తం క్లీన్ అయిపోయింది. సో ఇంకా అప్పటి వరకు ఇది శనగలు కూడా 2 bowlsలో నానబెట్టి పెట్టాను చూడండి. ఇంకా అవి ఎందుకంటే మొలకెత్తి ఉండాలన్నమాట. ఇంకా కిచెన్లో వాడే ప్రతి డబ్బా కూడా క్లీన్ అయిపోయిందండి. ప్రతి డబ్బా అంటే పప్పులు వేసుకునేవి ఇంకా అవన్నీ కూడా అన్నీ నీట్గా సదురుకున్నాను అనమాట, పేపర్ వేసుకొని. సో ఇంకా అంటే అన్నీ ఇంకా ఏవైనా సరే ముట్టుడు అవుతాయి కదా, ఇంకా అన్నీ తీసేసి మంచి నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా అందులో అన్నీ వేసుకున్నానండి. సో ఇంకా ఇంట్లో కర్టెన్స్, సోఫా పైన కవర్స్ అవన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసేసాము. ఇంకా మ్యాక్సిమం వర్క్ అయిపోయిందనమాట. ఇంకా ఆఫ్టర్నూన్కి వచ్చేసి ఇది కొంచెం పాలకూర ఫ్రై చేసేద్దాము, సింపుల్గా తొందరగా అయిపోతుంది అనేసి ఇంకా పాలకూర ఫ్రై చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ ఇదంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా పసుపు బొట్టు ఇస్తున్నాం కదా వరలక్ష్మి వ్రతం రోజు. సో ఇంకా ప్రతి ఒక్కరింటికి వెళ్ళి బొట్టు పెట్టి పిలవాలన్నమాట. సో ఇంకా ఇక్కడ వచ్చాను. ఫస్ట్ మా ఆఫీస్ సైడ్ నుంచి స్టార్ట్ చేశానండి. సో ఇంకా ఇక్కడ ఆంటీ తెలిసిన అంటే, సో ఇంకా ఇక్కడ ఆంటీకి కూడా బొట్టు పెట్టేసి ఇంకా అందరికీ 1 by 1 వెళ్ళాను చూడండి. అంటే వెళ్ళిన ప్రతి అందరి ఇల్లులు చూపించలేదండి, ఇంకా ఒక 2-3 క్లిప్స్ యాడ్ చేశాను చూడండి.
ఇంకా చాలామందికి చెప్పేసి వచ్చానండి. చెప్పిన తర్వాత ఇంకా నైట్ అయింది ఇంటికి వచ్చేసరికి, ఈవినింగ్ స్టార్ట్ చేస్తే. సో ఇంకా నాకు వెళ్ళడం కుదరలేదు, ఎందుకంటే రాఖీ పౌర్ణమి, వరలక్ష్మి వ్రతం ఇంకా కంటిన్యూస్గా ఉన్నాయన్నమాట. థర్స్డే ఇది వచ్చింది, ఫ్రైడే వరలక్ష్మి వ్రతం వచ్చింది. సో ఇంకా మా తమ్ముడు మా మమ్మీనే ఇక్కడికి వచ్చారు. సో ఇంకా నేను మా బ్రదర్కి రాఖీ కడుతున్నాను. థర్స్డే రోజు ఈ నైట్ అనమాట ఇది. ఇంకా సో మా ఆడపడుచు కూడా వచ్చింది మా హస్బెండ్కి రాఖీ కట్టడానికి. చూడండి. సీట్ బాగుందా ఫ్యాన్ మంచిగా ఉంది. నెంబర్ 1 క్వాలిటీ. అదే షాప్లో ఉన్నది, ఇంకా అదే స్వీట్ తినాలి. కన్నద్దాలు ఇచ్చింది. అమ్మో చుక్కలు పెడతలేదు, ఏం పెడతలేదు, స్టైల్ అంటారు అయినా. లైట్ ఇట్లా నమ్మలా బిట్టక లైట్ ఇప్పుడు రాఖీ కట్టుకున్నాక తీసి బండి డాగ్స్ వర్కర్స్ ఉన్నో వచ్చేది ఏదంటే వస్తాయి. బాబాయ్ జల్దీ పెట్టుకో. ఎట్లా నిన్నెత్తుకుందో నమ్మ
పాడమంటే పాడేది మంచి ఆడ తీసుకొని కొంచెం ప్లేస్ వాళ్ళకి వచ్చిరా ఇంకా ఇలా ఇంకా మా ఆడపడుచు కూడా అందరికీ రాఖీలు కట్టడం అయిపోయాక ఇది నేను తనకి పెడుతున్న గిఫ్ట్ అండి, శారీ, బ్లౌజ్ పీస్ అండ్ ఇంకొకటి వచ్చేసి సిల్వర్ది బౌల్ తీసుకున్నాను వెండిది. సో ఇంకా వెండి బౌల్ పెడితే ఒకటి బాగోదనేసి శారీ అండ్ బ్లౌజ్ ఇంకా వెండి బౌల్ అవి పెట్టానండి. ఇంకా పెట్టేసి ఇంకా కాళ్ళు మొక్కుతున్నాం అన్నమాట, తన బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాం ఇద్దరం కూడా. చూడండి ఇది వచ్చేసి ఇంకా ఫ్రూట్ మిక్స్డ్ అండి. మా హస్బెండ్ అక్కడ గుడిమల్కాపూర్ వెళ్ళారు కదా వరలక్ష్మి వ్రతంకి కావాల్సిన ఫ్లవర్స్ తీసుకురావడానికి, సో అప్పుడు తీసుకొచ్చారనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. రబడీ, డ్రై ఫ్రూట్స్ అండ్ ఇంకా ఫ్రూట్స్ అవన్నీ యాడ్ చేసి ఉంటాయి ఇందులో, ఆల్ మిక్స్డ్ అనమాట. సో చాలా బాగుంది స్వీట్ అయితే. చూడండి ఎంత బాగుందో, టేస్ట్ చూడడానికి లుక్ బాగుంటుంది, తింటే కూడా టేస్ట్ చాలా బాగుంది. ఇక్కడ ఫ్రిడ్జ్ మొత్తం ఫుల్ అయిపోయిందండి, ఎందుకంటే ఫ్లవర్స్ ఇంకా రేపు పూజకు కావాల్సిన ఆకులు ఇంకా పూజకు కావాల్సిన ప్రసాదాలు కొంచెం పిండి అవన్నీ మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచామన్నమాట. ఎక్కడ చూసినా ఫ్రిడ్జే ఖాళీ లేదు అసలు. ఫ్లవర్స్, ఆకులు, అరిటాకులు, ఇంకా తాంబూలం ఇవ్వడానికి బ్లౌజ్ పీసెస్, ఫ్రూట్స్ అన్నీ ఇంకా ఇవన్నీ గుడిమల్కాపూర్ నుంచి తెచ్చారండి. థర్స్డే రోజు నైటే తెచ్చిపెట్టుకున్నామన్నమాట అన్నీ. ఇంకా చూడండి ఇవన్నీ పూజా ఐటమ్స్ అన్నీ ఒక సైడ్ పెట్టుకున్నాను. సో వరలక్ష్మి వ్రతానికి ప్రిపరేషన్ ఇలా చేసుకుంటున్నామండి ముందు రోజే. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నానండి. దీనికి కంటిన్యూ బ్లాగ్ నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.